పారిశుద్ధ్య నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో రాష్ట్ర స్థాయిలోనే తణుకు పట్టణం 3వ స్థానంలో నిలిచిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టి దోమల నివారణకు కృషి చేసి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు పట్టణంలోని 2-4 వార్డుల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదిగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశారని అన్నారు. పట్టణాల్లో చెత్తను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజమండ్రిలో త్వరలో నిర్మించబోయే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మించి స్థానికంగా ఉత్పత్తి అవుతున్న చెత్తను అక్కడికి తరలించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తణుకుపట్నం 4-2వ వార్డుల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకుంటుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, అదేవిధంగా పరిపాలన బాగుంది అనేది వారందరూ కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు తణుకు మున్సిపాలిటీలో ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాల పట్ల కానీ, అలాగే యాంటీ లార్వా స్ప్రేయింగ్లు కానీ, అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ కానీ, వీటన్నిటి పట్ల కూడా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శానిటేషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా తణుకుపట్నం 3వ స్థానంలో నిలవటం ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం. రాబోయే రోజుల్లో మరింత గట్టిగా కృషి చేసి అన్ని విధాలుగాను కూడా ఈ పట్టణంలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా, అదేవిధంగా దోమల సమస్యలు కూడా తగ్గించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి వారం కూడా 7 రోజుల్లో ఎక్కడెక్కడ ఈ యాంటీ లార్వా స్ప్రేయింగ్లు చేయాలి, ఏ విధంగా దోమల మందులు కొట్టాలి, అలాగే ఏ విధమైనటువంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా నిరంతరం కూడా దాని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పట్టణాల్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించే విధంగా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలు పట్టణాల్లోనూ కూడా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని కూడా నిర్మించి ఈరోజు ఆ విధంగా చెత్తను కూడా పట్టణాల్లో తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.